ఒక కాకి నోట్లో పెద్ద మాంసం ముక్క పట్టుకొని ఎగురుతూ ఉంటుంది. దాన్ని చూసి ఒక గ్రద్దల గుంపు కాకిని వెంటపడుతూ ఉంటాయి. వాటిని చూసి ఈ కాకి చాలా భయపడుతుంది. వాటి నుంచి తప్పించుకోవడానికి ఇంకా ఎత్తుకు ఎగరడానికి కాకి ట్రై చేస్తుంది. అయినా సరే ఆ గ్రద్దల గుంపు కాకిని వదలలేదు. అప్పుడే ఒక గరుడు పక్షి కాకిని చూసి జాలిపడి దగ్గరకు వచ్చి, ఏమైంది, నువ్వు అంతగా భయపడుతున్నావని అడుగుతుంది. కాకి ఏడుస్తూ, మొత్తం గ్రద్దల గుంపు నన్ను చంపడానికి నా వెంట పడుతున్నాయని చెప్తుంది. ఆ గరుడు పక్షి నవ్వుతూ, అవి నిన్ను చంపడానికి కాదు, నువ్వు పట్టుకెళ్తున్న మాంసం ముక్క కోసం వస్తున్నాయి, దాన్ని వదిలేసి చూడు ఏం జరుగుతుందో అని అంటుంది. కాకి ఆ మాంసం ముక్కను వదలడానికి ఇష్టపడలేదు. కానీ కొంత సమయం తర్వాత చేసేదేమీ లేక గరుడు పక్షి చెప్పినట్టు మాంసం ముక్కను వదిలేస్తుంది. కాకి ఆ మాంసం ముక్కను ఎప్పుడైతే వదిలేసిందో గ్రద్దల గుంపు మొత్తం దానికోసం వెళ్ళిపోతుంది. అప్పుడు కాకి నా ప్రాణానికి ఇంకేం ప్రమాదం లేదని ఊపిరి పీల్చుకుంటుంది. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, కొన్ని అనవసరమైన సంబంధాలను, వస్తువులను విలువైన వాటిగా భావించి మనం వాటిని వదలటానికి ఇష్టపడము. కానీ నీ జీవితం బాగుండాలంటే ఒక్కొక్కసారి కొన్నింటిని వదులుకోవటమే ఉత్తమం. జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలోకి నువ్వు ఖాళీ చేతులతోనే వచ్చావు, వెళ్ళేటప్పుడు కూడా ఖాళీ చేతులతోనే వెళ్తావు. కాబట్టి నీ జీవితంలో ఏది శాశ్వతం కాదు, ఏది నీ సొంతం కాదని మాత్రం గుర్తుపెట్టుకో.